ఆయన మాటలు నిన్న కోతల రాయుడు లెక్కుంటాయి. తెలంగాణ ఉద్యమము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలు, యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అసలు వీళ్ళంతా త్యాగాలు చేయడానికి, చనిపోవడానికి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళంతా కారణం. ఆనాటి మీ నాయకుడు సమైక్యవాదానికి అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా జనవేసి రాజీనామాలు చేపించి డిసెంబర్ 9, 2009 నాడు వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి మళ్ళీ డిసెంబర్ 23వ తేదీన వేరే ప్రకటన రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆనాటి నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా. నువ్వు ఆనాడు అదే నాయకుని కింద శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నావు కదా. దాని ఫలితమే కదా 1000 మంది విద్యార్థుల బలిదానాలు. వాళ్ళు రాసిన ఆత్మహత్యల లేఖల్లో కూడా మీ పేర్లున్నాయి కదా. ఆనాడు తెలంగాణ గడ్డ మీద సమైక్యవాదానికి మద్దతు తెలిపిన పార్టీలను, నాయకులను తిరగనీయని రోజుల్లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విద్యార్థులు ఆగ్రహంతో మిమ్మల్ని నిలదీసి దాడి చేస్తే పారిపోయిన కాదా మీరు? కరీంనగర్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ సభ పెడితే ఎక్కడ ఉద్యమకారులు అడ్డుకుంటారో అని చెప్పి ఆనాడు రైఫిల్ తీసుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి కాదా నువ్వు? తెలంగాణ కోసం మా పార్టీ ఎమ్మెల్యేలు ఆనాడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు, ఆనాడున్న ఇంకో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు, పారిపోయింది ఆయన. వీళ్ళు రాజీనామాలు చేసినాడు. ఇక్కడనే జేఏసీ సమావేశంలో కళింగ భవన్ లో పక్కకే తెలంగాణ భవన్ పక్కన కళింగ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయాలని నిర్ణయం జరిగితే తోకముడిచి పారిపోయి రాజీనామా చేయకుండా వెన్ను చూపెట్టింది నువ్వు కాదా? రేవంత్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా, నీ తెలుగుదేశం పార్టీ కాదా ఆనాడు? ఇవాళ మీరు త్యాగాలు, విద్యార్థుల త్యాగాలు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలని చెప్పి మీరు మాట్లాడుతుంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. అసలు మీకు యూనివర్సిటీకి వచ్చే అర్హతనే లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నానాడు బీరు రాక్కుంటూ, బిర్యానీ తినుక్కుంటూ ఏదో వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఎద్దేవా చేసి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర ఇది. ఒక ఫ్యూడల్ పద్ధతిలో, ఒక ఫ్యూడలిస్ట్ గా నోటికి ఎంత వస్తే అంత, ఏది మాట్లాడాలనిపిస్తే అది నిర్దయగా మాట్లాడేటటువంటి చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు మీదే.